ఇది 18-19 జూన్ 2015 నాడు ఏమని 811 టీఎంసీలలో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు, 299 టీఎంసీలు మేము తెలంగాణ వాడుకుంటాం, మాకు సరిపోతుందని చెప్పి మొట్టమొదటిసారి కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న తెలంగాణ రైతాంగం పాలిట ఒక మరణ శాసనాన్ని ఆనాటి ప్రభుత్వం మొట్టమొదట సంతకం పెట్టి వచ్చి ఒప్పందాలు చేసుకొని వచ్చింది. ఆ ఒప్పందం వచ్చినప్పుడు కూడా మేము అందరం అభ్యంతరం పెట్టినాం. కృష్ణానది పరివాహక ప్రాంతం 88%, 68% తెలంగాణ ప్రాంతంలో ఉంది, 32% ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నది. కాబట్టి పరివాహక ప్రాంతం ప్రకారం అంతర్జాతీయ జల విధానంలో పరివాహక ప్రాంతానికే ఎంత పరివాహక ప్రాంతం ఉంటే నీటి కేటాయింపులు అన్నీ జరగాలి. 68% తెలంగాణ ప్రాంతంలో పరివాహక ప్రాంతం ఉన్నది కాబట్టి దాదాపుగా 555 టీఎంసీలు తెలంగాణకు వస్తాయి, మిగిలిన వాటిని మాత్రమే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని ఒక చర్చ తీసుకొచ్చి దాని ప్రకారం దీన్ని ఫైనల్ చేయాలని రివర్ మేనేజ్మెంట్ బోర్డు కృష్ణా ట్రిబ్యునల్ ముందు కూడా మనం ఆర్గ్యుమెంట్స్ వినిపించడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసినాం. అయినా చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు 2015లో సంతకం పెట్టిందే కాకుండా 2020లో కూడా మళ్ళీ ఇన్ని వివాదాలు జరిగినా మళ్ళీ రీకన్ఫర్మేషన్ చేశారు మీటింగ్కి వెళ్ళి. ఏమని మాకు 299 టీఎంసీలు చాలు తెలంగాణకు, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోమని. దాదాపుగా 9.5 సంవత్సరాలలో మనకు కేటాయించిన 299 టీఎంసీలు కూడా ఏ రోజు తెలంగాణ వాడుకోలేదు. హయ్యెస్ట్ తెలంగాణ వాడుకున్నది ఎంత అంటే 220 టీఎంసీలు మాత్రమే, అది కూడా ఎప్పుడో ఒకసారి వాడుకున్నారు.